మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. తలలు ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. మా శ్రీదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకుని మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ అడ్వెంట్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక అడ్వెంట్ సీజన్లోనికి ప్రభు నడిపించారు. అందును బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అడ్వెంట్ సీజన్లో మనమందరము ప్రవేశించాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో జకర్యాను ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అడ్వెంట్ సీజన్ రాగానే దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ప్రమాణాలు బాగా అర్థం చేసుకుని క్రిస్మస్ కొరకు మనం సిద్ధపడతాం. అనేక వాగ్దానాలు, అనేక ప్రమాణాలు మన పితరులతో చేశాడు దేవుడు. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి మెస్సయ్య ఈ లోకానికి రాబోతున్నాడని అద్భుతమైనటువంటి స్తుతి గీతం జకర్యా పాడి వినిపించాడు. ఈరోజు మనము ధ్యానం చేసేది జకర్యా స్తుతి గీతం. పరలోకం 400 సంవత్సరాలు మౌనం వహించింది, సైలెంట్ అయిపోయింది. దాన్ని పవర్ ఆఫ్ అయిందంటాం, పవర్ కట్ అయిందంటాం. పాత నిబంధన శాపముతో ముగించాడు దేవుడు. మలకి గ్రంథములో ఆ మాట ఉంటుంది. దేశాన్ని శపిస్తాను అని చెప్తాడు. ఎందుకంటే ఎన్నో కట్టడలిచ్చాడు, చెర నుండి విడిపించాడు, ప్రపంచానికి దీవెనకరంగా దేవుని ప్రజలు పెట్టాడు. అయినా వారి జీవితంలో దేవుని మాటకు, మహాప్రవక్తల నోట పలికించిన ఆ మాటలకు ఏమాత్రం కూడా ఆనాటి ప్రజలు గౌరవించడం లేదు. ఇదే జకర్యా చెప్తున్నాడు. మహాప్రవక్తల ద్వారా తన నోటను పలికించాడు దేవుడు. ఆయన తన ప్రవక్తల నోట ద్వారా పలికించినప్పటికీ కూడా ఎవరు కూడా ఆయన మాటకు విధేయత చూపించలేదు. అందుకే మలాకి గ్రంథం ముగించాడు. అక్కడ మత్తయికి మలాకి గ్రంథానికి ఒక వైట్ పేపర్ ఉంటుంది. దానికి వయసు 400 సంవత్సరాలు. దేవుడు తన యొక్క మౌనాన్ని చీల్చుకుని ఇమ్మానుయేలు దేవుడుగా మనతో నిత్యము తన కుమారుడే సహవాసం చేయడానికి ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు అనే మాటలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆనాటి భక్తులు అడ్వెంట్ సీజన్ కొరకు ఎదురు చూశారు. ఎప్పుడు మెస్సయ్య రాక వస్తుంది అని ఎదురు చూశారు. మెస్సయ్య రాక కొరకు కనిపెడుతున్నటువంటి అనేక మంది ప్రజలున్నారు. సుమేను ఉన్నాడు, అన్న ప్రవక్తిని ఉంది, అనేక మంది భక్తులు ఉన్నారు అక్కడ. చివరికి అన్యజనులైనటువంటి జ్ఞానులు కూడా ఆ నక్షత్రం కొరకు కూడా కనిపెడుతున్నారు. మెస్సయ్య రాకడ కొరకు కనిపెడుతున్న దినములలో మెస్సయ్య రావడం అనేది ఎంత దీవెనకరమో గమనించవలసిందిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. తిరిగి కమ్యూనికేషన్ ప్రారంభమైంది. 400 సంవత్సరాలు కమ్యూనికేషన్ లేదు వారికి. 400 సంవత్సరాల తర్వాత తిరిగి కమ్యూనికేషన్ ప్రారంభమైంది. దేవుడు పాత నిబంధన గ్రంథం బ్యాడ్ న్యూస్తో ముగిస్తే న్యూ టెస్ట్మెంట్ గుడ్ న్యూస్తో దేవుడు ప్రారంభించాడు. మరియా నీకు శుభం,
జకర్యాకు గుడ్ న్యూస్. లూకా భక్తుడు ఇద్దరి యొక్క పుట్టుకల గురించి అద్భుతంగా చాలా స్పష్టంగా వ్రాశాడు. నిజమే దేవుని బిడ్డలారా, మీకంటే ముందుగా నేను దూతను పంపిస్తాను. ఆ వాగ్దానం మనకు మలాకి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో కనపడుతుంది. నాకంటే ముందుగా దూతను పంపిస్తాను. ఎవరు ఆ దూతనంటే జాన్ ది బాప్టిస్ట్. ఆయన పుట్టక ముందే జాన్ ది బాప్టిస్ట్ గురించి మలాకి ప్రవక్త ద్వారా ఆ భక్తుని గురించి వ్రాయి పెట్టాడు. జాన్ ది బాప్టిస్ట్ వచ్చి ఏం చేస్తాడంటే ఆయన మార్గమును సిద్ధపరుస్తాడు అని ఆ అద్భుతమైనటువంటి ప్రవచనం మనకు కనపడుతుంది. మెస్సయ్య రాక కంటే ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను జన్మించాలి. మెస్సయ్య రాకను సిద్ధపరచడానికి యోహాను ఈ భూమి మీదకి తీసుకురావాలి. ఈ భూమి మీద తీసుకురావడానికి దేవుడు పరలోకం నుంచి తొంగి చూస్తూ ఉన్నాడు. ఎవరు కపులు కనపడతారు, ఎవరు భార్య భర్తలు కనపడతారు, ఎవరు బ్లేమ్లెస్ కపులు కనపడతారు, ఎవరు కనపడతారన్నప్పుడు వృద్ధాప్యమైన జంట కనపడ్డారు దేవునికి. వారే జకర్యా, ఎలిజబెత్. ఎంత అద్భుతమైనటువంటి జంట. ఆ మహా గొప్ప ప్రవక్తను ఎవరు కడుపులో పెట్టాలి, ఆ మహా గొప్ప వ్యక్తిని ఎవరికి పుట్టాలి అని దేవుడు ముందుగా ఏర్పరచుకున్న భాగంలోనే జకర్యా, ఎలిజబెత్లు మనకు కనపడతారు. నిజమే, బైబిల్ గ్రంథంలో ఫస్ట్ కపుల్ అంటారు. వీళ్ళే మొట్టమొదటి దంపతులు వీరే. ఆనాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫస్ట్ కపుల్ ఆదాం అండ్ హవ్వ అయితే వారు దేవునికి అవిధేయత చూపించారు. కానీ బైబిల్లో న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన గ్రంథంలో ఒక కపుల్ కనపడుతుంది. వారు దేవునికి విధేయత చూపించారు. పాత నిబంధన గ్రంథం జంటతో ప్రారంభమైంది, క్రొత్త నిబంధన గ్రంథము కూడా జంటతోనే ప్రారంభమైంది. ఎంత అద్భుతంగా! అందుకే దేవుడు ఆది నుంచి ఎవరు కనిపెడుతున్నాడంటే జంటలు కావాలి, దేవునికి భార్య భర్తలు కావాలి, దేవునికి కుటుంబం కావాలనే విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు వీరి జీవితం దేవుడు కోరుకున్నంటే వీరిద్దరిలో స్టాండర్డ్ లైఫ్ ఉంది. స్టాండర్డ్ లైఫ్ సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిందారహితులుగా వీరు జీవించారని లూకా సువార్తికుడు అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. సకలమైన ఆజ్ఞల చొప్పున, దేవుని న్యాయ విధుల చొప్పున, దేవుని దృష్టికి నిందారహితులుగా జీవిస్తున్నటువంటి ఈ జంట గురించి రాశారు. అదే స్టాండర్డ్ లైఫ్ అంటాం. కొంతకాలము బాగా బ్రతికి, కొంతకాలము మామూలుగా బ్రతికి, కొంతకాలము మంచిగా బ్రతికి, అలా కాదు. లాంగ్ లైఫ్. ఏమైనప్పటికీ కూడా దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలి, న్యాయ విధుల చొప్పున నడుచుకోవాలి, నిందారహితులుగా జీవించాలి. అటువంటి వారికి రండి గుడ్ న్యూస్. నిజమే, ఈ భూప్రపంచం మీద ఇలాంటి జంట ఎవరైతే కనపడతారో దేవుడు తప్పకుండా ఆ జంటను ఆశీర్వదిస్తాడు. ఆ జంటను ఉన్నతంగా దేవుడు తీసుకుని వెళ్తాడనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ సిచ్యువేషన్స్ ఏం బాగోలేదు. హేరోదు పాలన, రోమన్స్దే పై చేయకున్న హేరోదు పరిపాలనప్పుడు కూడా వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుని యొక్క న్యాయ విధుల చొప్పున మనము నిందారహితులుగా నడుచుకోవాలని ఒక బ్లేమ్లెస్ కపుల్ అనేది వీరి జీవితంలో కనపడుతుంది. మరొకటి వీరి జీవితంలో ప్రత్యేకత ఏంటో తెలుసా? సర్వీస్ యాజక ధర్మము చొప్పున. పిల్లలే లేరండి, వీరి ప్రార్థనకు దేవుడు ఆన్సర్ ఇవ్వటం లేదు. అయినప్పటికీ కూడా వీరి జీవితంలో యాజక ధర్మం మాత్రం మానలేదు. వృద్ధాప్య దశ వచ్చినప్పటికీ కూడా దేవుని కొరకు గొప్ప పరిచర్యను వీరు జరిగించారనే మాటలు ఇక్కడ తెలియచేయబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, దూత చెప్పిన ఈ మాటలు నమ్మలేదు కాబట్టి ఇవి జరుగు వరకు నీవు మౌనంగా ఉంటావని గాబ్రియల్ దూత చెప్పాడు. ఎందుకంటే నీవు కుమారుడు కంటావు, నీ భార్య గర్భవతి అవుతుంది, యోహాను అని పేరు పెడతావు అన్నప్పుడు మాట నమ్మలేదు. నమ్మనందున ఇది జరిగే వరకు నీవు మౌనంగా ఉంటావు, సైలెంట్గా ఉంటావు అని తెలియచేశాడు. నిజమే, జకర్యా సైలెంట్ అయిపోయాడు.
అనేబుల్ టు బ్లెస్సింగ్. దేవుని ప్రజలను ఆయన ఆశీర్వదించలేకపోయాడు, ఎందుకంటే మౌనం అయిపోయాడు కదా. యాజకుడు లాస్ట్లో బెండ్రిక్షన్ ఇవ్వాలి, యెహోవాని ఆశీర్వదించి నిన్ను కాపాడునుగా, కానీ బెండ్రిక్షన్ ఇవ్వాలి. బెండ్రిక్షన్ ఇవ్వడానికి అతని నోరు మోగపోయింది. కొంతకాలం జరిగింది. యోహాను పుట్టాడు, యోహాను జన్మించాడు. నేమింగ్ సెరమనీ జరుగుతుంది. సహజంగా నేమింగ్ సెరమనీ జరిగినప్పుడు యూదులు అనేక మందిని పిలుస్తారు, ముఖ్యంగా బంధువులు పిలుస్తారు నేమింగ్ సెరమనీలో. సహజంగా యూదులు నేమింగ్ సెరమనీలో ఎవరి పేరు పెడతారంటే, భార్య వైపు ఉన్నవాళ్ళు పేర్లు పెట్టారు, తండ్రి వైపు ఉన్న వాళ్ళ పేర్లే. వారి తండ్రి పేరు పెట్టచ్చు, వారి తాత పెట్టచ్చు, వాళ్ళ ముత్తాత పేరు పెట్టచ్చు. కానీ ఆడవాళ్ళ వైపు మాత్రం పేరు పెట్టారు. అది యూదుల సాంప్రదాయం. ఇప్పుడు దాన్ని మనం పాటించాల్సింది ఏమీ లేదు. ముఖ్యంగా దేవునికి సంబంధమైన స్పిరిచువల్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే అది దీవెనకరం. అప్పుడు ఏ పేరు పెడతాడో అది అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు నేమింగ్ సెరమనీలో. ఎలిజబెత్ చెప్తుంది యోహాను 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 అని చెప్తా ఉంది. మోగోడు కదా, ఎవరు? జకర్యా. పలక తీసుకురమ్మన్నాడు, పలక తీసుకొచ్చాడు. పలక మీద యోహాను అని పేరు పెట్టగానే వెంటనే తన నాలుక సడలించి వచ్చింది. మోగపోయినటువంటి నోరు మాట్లాడటం ప్రారంభించాడు. నిజమే, దేవుని ఆజ్ఞకు మనం లోపడితే మోగపోయిన నోరు, దేవుని కొరకు స్తుతించలేని నోరు సడలింది, మాట్లాడింది. అడ్వెంట్ సీజన్లో మన జీవితంలో ఏదైనా మోగపోయిందా? మన జీవితంలో ఏదైనా కానీ ఆగిపోయాయా? దేవుని వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను మనం పాటించగలిగితే, దేవుని మాటకు విధేయత చూపించితే, ఏ విధంగా అయితే ఆ మోగపోయిన నోరు మాట్లాడటం, నాలుక సడలించి మాట్లాడటం చూసామో, మన జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యములు జరుగుతాయని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ పాటలో నుంచి, జకర్యా పాడిన పాటలో నుంచి ఒక క్లుప్తమైన 7 అంశాలు మీదటకు తీసుకుని రావాలని నేను మీకు మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా నాలుక సడలించిన తర్వాత ఆత్మపూర్ణుడయ్యాడు. ఆత్మపూర్ణుడై దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఇది మనం బాగా గమనించాలి. పాటలు పాడటం ముఖ్యం కాదు, అతడు ఆత్మపూర్ణుడు, స్పిరిట్ ఫిల్డ్ అన్నమాట. యోహాను స్పిరిట్ ఫిల్డ్, తన వైఫ్ ఎలిజబెత్ స్పిరిట్ ఫిల్డ్. ఇక్కడ జకర్యా కూడా స్పిరిట్ ఫిల్డ్, ఆత్మపూర్ణుడు. ఇక్కడ మొట్టమొదటి మనం చూస్తే సాంగ్ ఆఫ్ ఎక్స్టోల్ అంటే కీర్తించుట అండ్ ఎగ్జార్టేషన్. సాంగ్ ఆఫ్ ఎక్స్టోల్ అండ్ ఎగ్జార్టేషన్. దేవునిని స్తుతిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుండు ఎంతో పండది. ఇశ్రాయేలీయుల దేవుండు ఎంతో దునుగాక. చాలండి, నేను కొంచెం హై పిచ్ ఎత్తుకున్నాను కాబట్టి జ్యోతి గారి త్వరగా ఎత్తుకోలేకపోయారు. గమనించాలి. స్తుతి పాటలు, సాంగ్ ఆఫ్ ఎక్స్టోల్. ఒక మాట మీకు చెప్పాలండి, నేటి సంఘాలలో స్తుతి గీతాలు తక్కువైపోయాయండి, స్తుతి పాటలు లేవు. ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ లైన్ చర్చెస్లో మీరు సిఎస్ఐ చూడండి, లూథరన్ చర్చ్ చూడండి, ఖచ్చితంగా స్తుతి పాటలు ఉంటాయి. ప్రారంభమే స్తుతి, ప్రస్తుతి ఉంటుంది. వర్షిప్లో కూడా స్తుతి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం పాటలు పాడేటప్పుడు స్తుతులతో నింపబడాలి. స్తుతి చాలా ముఖ్యం. మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే ఆయనను స్తుతించడానికి. సాంగ్ ఆఫ్ ఎక్స్టోల్, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఈరోజు నా స్తుతి గీతాలు లేవు సంఘాల్లో. ఇప్పుడు పాటలు ఎలా వచ్చాయనంటే, పలానా టెంపుల్కి ఫౌండర్ ఉన్నాడు అనుకోండి, ఆయన మీద పాటలు కడుతున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్న మీద పాటలు పాడుతూ ఉన్నారు. ఏదైనా బయట చర్చెస్ అనుకోండి, అంటే టెంపుల్స్ లాంటివి, లేకుంటే పెద్ద పెద్ద ఉన్నాయి కదండి, అలాంటివి, వాళ్ళ గురించి పాటలు, వాళ్ళ మినిస్ట్రీ గురించి పాటలు, వాళ్ళ పిల్లల గురించి పాటలు, వాళ్ళ సొంత గురించి పాటలు. ఎప్పుడు కూడా మన గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, ఏది గురించి కానీ మనం పాడకూడదు. సెల్ఫ్లెస్ సాంగ్ ఇతను పాడింది. స్వార్థపూర్వమైన పాట పాడలేదు, స్తుతి గీతం పాడాడు.
ఎందుకంటే ఆయన స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడు. ఆయన స్తుతులపై ఆసీనుడైన దేవుడు. ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడైనటువంటి మహోన్నతుడైన దేవుడు. స్తుతి గీతాలు ఉండాలి మన సంఘంలో. స్తుతికే ప్రాముఖ్యతనివ్వాలి. సాంగ్ ఆఫ్ ఎక్స్టోల్. మన జీవితం అంతా కూడా స్తుతులతో నింపబడాలి. అడ్వెంట్ కాలంలో క్యారల్స్ వస్తూ ఉన్నాయి. క్యారల్స్లో కూడా మనము స్తుతులతో నింపబడాలి. స్తుతి గీతాలు పాడాలి. ఈ అడ్వెంట్ సీజన్ అంటే అంతే. పరలోకం చేసే దూతలు స్తుతి గీతాలు పాడుతూ ఉన్నారు. ఎలిజబెత్ స్తుతి గీతం పాడుతూ ఉంది. మరియా స్తుతి గీతాలు పాడుతూ ఉన్నారు. బైబిల్ తెరిచి చూడండి, అంతా కూడా స్తుతి గీతాలు. సాంగ్ ఆఫ్ ఎక్స్టోల్, సాంగ్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. స్తుతులతో నింపబడాలి. అందుకని చక్కని పాట, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భూజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయెను, ఆకాశంబునందున ప్రభు పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఎంత చక్కని పాటలు చూడండి. ఈ సంవత్సరం అంతా కూడా మనం అడ్వెంట్ సీజన్లో సాంగ్ ఆఫ్ ఎక్స్టోల్, ఎగ్జాల్టేషన్. నేను దేవుణ్ణి ఏ విధంగా స్తుతించగలను? ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా క్రిస్మస్ సాంగ్స్ ఒక 2 సాయంకాలం పాడండి. ఆయనకు కావాల్సిన స్తుతులు. ఆయన స్తుతులపై ఆసీనుడైన దేవుడు. మన జీవితం స్తుతితో నింపబడాలి. మన జీవితం అంతా కూడా ఆరాధనతో నింపబడాలి. మన నాలుకంతా కూడా స్తుతులే రావాలి. మరొక పాటలు రాకూడదు. అడ్వెంట్ సీజన్లో సాంగ్ ఆఫ్ ఎక్స్టోల్. నిజమే దేవుని బిడ్డలారా, అలాంటి పాటలు పాడినప్పుడే నిజంగా ఆయనకు మహిమ కలుగుతుందని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎప్పుడు కూడా స్తుతి అండి హృదయ అంతరంగంలో నుంచి పెరిపికాలండి. స్తుతి హృదయ అంతరంగంలో నుంచి అది పాడినప్పుడు నిజంగా దేవునికి మహిమ కలుగుతుంది. క్యారల్స్లో మనం ఎక్కువగా స్తుతి పాటలు పాడదాం. దేవుని గంభీరంగా ఆరాధించేద్దాం. తద్వారా ఎంత సడలింపు ఉంటుందో, ఎంత విడుదల ఉంటుందో, ఎంత గొప్ప కార్యం జరుగుతుందో మనం చూడగలుగుతాం. రేపు పరలోకి వెళ్ళిన తర్వాత, సార్ నేను పాట పాడుతానంటే పాటకు ఛాన్స్ లేదు, సార్ నేను మంచి ప్రేయర్ వారియర్ అంటే ప్రేయర్ చేయడానికి లేదు. ఒకటే స్తుతి. అక్కడ మెసేజెస్ ఉండవు, సాంగ్స్ ఉండవు, రెండవది ప్రేయర్స్ ఉండవు. ఓన్లీ స్తుతి. మన జీవితంలో ఏమి సంభవించినప్పుడు కూడా మన నోట అంతా కూడా స్తుతి పాటలతో నింపబడాలి, స్తుతులతో నింపబడాలి. అదే మన జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు. రెండవది సాంగ్ ఆఫ్ ఎమాన్సిపేషన్. విమోచకుని గురించి పాడుతూ ఉన్నాడు. ఆయన విమోచకుడు. మనను విమోచించడానికి ఈ లోకానికి ఆయన నరావతారిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. నిజమే, ఆయన విమోచకుడు ఏం చేయాలి? మన పాపముల కొరకు వెల చెల్లించాలి. ఈ లోకములో ఏ మానవుడు కూడా మన పాపముల కొరకు వెల చెల్లించలేడు. ఏదైనా అప్పిమ్మంటే ఇవ్వగలుగుతారేమో తప్ప కానీ పాపానికి వెల చెల్లించేవారు ఎవరు లేరు. అందుకనే పరలోకం నుంచి తండ్రిని దేవుడు తన కుమారుణ్ణి నరావతారిగా పంపించాడు. ఎందుకో తెలుసా? నీవు చేసిన పాపమునకు, నేను చేసిన పాపమునకు ఆయన వెల చెల్లించాడు. ఎమాన్సిపేషన్, వెల చెల్లించాడు. నిజమే. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ప్రతి వారి మాట పలకండి, మెస్సయ్యా నా కొరకే నువ్వు వెల చెల్లించడానికి వచ్చావు చెప్పండి. ప్రతి వారు కూడా చెప్పండి మాట. ఎవరు ఎందుకు వచ్చాడు? ప్రభు చేసిన పాపమునకు వెల చెల్లించడానికి వచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు ఈ లోకమునకు. ఆయన క్రయధనం చెల్లించాడు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా క్రయధనం చెల్లించలేడు. ఏ మానవుడు కూడా పాపము నుంచి విడుదల కలిగించలేడు, పాపమునకు పరిహారము కలిగించలేడు,
ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పాపమునకు పరిహారం కలిగించగలడు. అందుకనే తండ్రి దేవుడు తన కుమారుణ్ణి శరీరధారిగా, ఇన్కార్నేషన్, ఒక అవతారంగా ఈ లోకానికి పంపించాడు. నిజమే, పాపం నుంచి విడుదల మనకు కలిగించాడు. అంధకార సంబంధమైనటువంటి శక్తి నుంచి మనకు విడుదల కలిగించాడు. రెండవది, పాతాళలోకం నుంచి విడుదల కలిగించాడు. పారంపర్యమైనటువంటి ఆచారం నుంచి కూడా దేవుడు మనం విడిపించాడు. 3 రకాలు విడిపించాడు. అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడిపించాడు. ఇక ఏ మాత్రం కూడా సాతానుడు మన మీద దాడి చేయడానికి లేదు. అంధకార సంబంధమైన పాపం నుంచి విడుదల కలిగింది. పాతాళలోకం నుంచి మనకు విడుదల కలిగింది. పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన ఆచారం నుంచి మనకు విడుదల కలిగింది. క్రిస్మస్ కాలంలో 3 విమోచనలు మనం చూసాం. చాలా మంది అనుకుంటున్నారు ఈ విమోచన కూడా ఎవరు జ్ఞాపకం చేస్తారు. పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, ఈ రోజు మంచిదండి, ఆ రోజు మంచిదండి, ఈ డే దేవుడు విడిపించాడు. పారంపర్యమైన ఆచారం నుంచి అది వ్యర్థ ప్రవర్తన అని బైబిల్ చెప్పింది. ఒక డే మంచిదన్నాడు, అది వ్యర్థం అని అంటున్నాడు. అది ఈ విధంగా అంటే పితృ నుంచి వచ్చింది అంటారు చాలా మంది. నో, పితృ నుంచి వచ్చింది చేయకూడదు, అది వ్యర్థ ప్రవర్తన. మనం చేయవలసింది కూడా దేవుని పద్ధతులు మనం జరిగించాలి. మనకు విడుదల కలిగించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎమాన్సిపేషన్, మన విమోచన గీతాలు పాడాలండి. విమోచన గీతాలు పాడాలి. కేరళలో విమోచన గీతాలు పాడాలి. ఈ అడ్వెంట్ సీజన్లో వృద్ధుడైన జకరియా విమోచన గీతాలు పాడుతూ ఉన్నాడు. నన్ను విమోచించేటువంటి ఆ ప్రభుని ఎంతగా ఆయన స్తుతి గీతాలు పాడుతున్నాడో ఆలోచన చేశారా? విమోచన గీతాలు మనం పాడాలి. చివరికి మనకు లాస్ట్ విమోచన ఉందండి. అంధకార సంబంధమైన అధికారం నుంచి మనకు విడుదల, పాతాళలోకం నుంచి విడుదల, పారంపర్యం వ్యర్థ ప్రవర్తన నుంచి విడుదల కలిగింది. ఇంకొక విమోచన ఉంది. ఏంటో తెలుసు? అది దేహ విమోచన ఉంది. దేహ విమోచన. అందుకే కదా అందరం కూడా చాలామంది వ్యాధులతో, బాధలతో, కష్టాలతో బాధపడుతున్నాం. ఈ దేహం కూడా ఎదురు చూస్తుందంటండి, ఎప్పుడు విమోచన వస్తుందని చెప్పి. మనమందరం కూడా ఇప్పుడు దేని కొరకు కనిపెడుతున్నామంటే పాపం నుంచి విమోచించాడు. ఇప్పుడు మనకు దేహ విమోచన కలగాలి. ఆ దేహ విమోచన కొరకే సెకండ్ అడ్వెంట్ కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేహములన్నీ కూడా రోగాలు ఉన్నాయి, అన్ని జబ్బులు ఉన్నాయి, కురింగిపోతుంది, పాడైపోతుంది, నీరసించిపోతుంది, డిప్రెషన్ గురవుతుంది, సమస్యలకు గురవుతుంది దేహము. అందుకనే మన దేహ విమోచన కొరకు నేటి వరకు మనం కనిపెడుతున్నాం. ఎందుకంటే బెటర్ బాడీ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎమాన్సిపేషన్ ఎంత గొప్ప ధన్యత! ఆ మెస్సేజ్ రాక ద్వారా మనకు కలిగినటువంటి సెకండ్ బ్లెస్సింగ్ అది. మూడవది సాంగ్ ఆఫ్ ఎవాంజలిజం. సాంగ్ ఆఫ్ ఎవాంజలిజం. ఆయన పాటలో సువార్తీకరణ ఉంది. ఆయన పాటలో సువార్తీకరణ ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు సువార్త చెప్తా ఉన్నాడు. అన్న తన పాటలో సువార్త చెప్తా ఉంది. మన పాటలో సువార్త గీతాలు ఉండాలి. మనం పాడేటప్పుడు రక్షణ గీతాలు మాత్రమే కాదు, మనం పాడేటప్పుడు స్తుతి గీతాలు మాత్రమే కాదు, సువార్తీకరణ గీతాలు కూడా ఉండాలి. మన పాటల ద్వారా సువార్తను అందించాలి. ఓ మాట చెప్పమంటారండి. రెవరెండ్ డాక్టర్ మాసిలమణి గారు ఉన్నారు కదా, మీ అందరికీ తెలుసు, చాలా ఫేమస్ కదా. మార్గము చూపు మిట్టి కదా. కొన్ని వేల మంది రక్షింపబడ్డారండి ఆ పాట విని, వేల మంది. ఇంకోటి ఉంది కదా, ఏం పాట అండి అది? నడిపించిన ఒకటి కాదు, ఇంకొకటి రక్షణ పొందటానికి దొంగ గురించి ఉంటుంది అందులో కూడా. చాలా చక్కని పాట అది కూడా. ఆయన పలాసిన పాట 2 పని పాడతాం కదా, రెండో పాట కూడా మనం పాడతాం. మార్గం చూపు ముట్టి ఇంకొకటి పాడతాం. ఆ పాట కూడా ప్రభు ప్రేమ తొలికేక, సమరస్త్రీ గురించి పాట అది. ప్రభు ప్రేమ తొలికేక, సమరస్త్రీ గురించి స్టోరీ ఉంటుంది అందులో. ఎంత అద్భుతంగా ఆ పాటలు రాసి మాసిలమణి గారు లేరు, కానీ ఆయన పాటల ద్వారా, ఆ పాటలో సువార్త ఉంది కాబట్టి అనేకులు ఆ పాటల ద్వారా రక్షింపబడ్డారు. సాంగ్ ఆఫ్ ఎవాంజలిజం. మన గృహాల్లో పాడుకునేటప్పుడు కూడా ఏం పాడాలంటే సువార్త గీతాలు పాడాలి. ఎందుకంటే ప్రక్కవారు వినాలి సువార్త గీతాలు. సువార్త చెప్పలేకపోయినప్పుడు కూడా సువార్త గీతాలు మనం పాడాలి. సువార్త అనేది మన ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే ఆ పాట అండి. ప్రభు యేసుని వదనములో అద్భుతమైన సాంగ్స్ అండి అవి. అసలు ప్రతి వారు కూడా కదిలించబడవలసిందే.
చాలా మంది అనుజనులు నమ్ముకున్నారంటండి ఈ పాటలు విని. మన ఏదో మామూలుగా తీసుకుంటున్నాం కానీ ప్రభు యేసు నూతనములో చాలా మంది రక్షించబడ్డారు మాసిరమణి గారి పాటల ద్వారా. ఈ రోజున పాటలో సువార్థీకరణ లేదు, నేటి పాటలో సువార్త లేదు, స్తుతి లేదు, రక్షణ గీతం లేదు. ఎంతసేపు నా గురించి, నేను మీ గురించి ఇదే పాడుకుంటున్నారు తప్ప దేవుని గురించి పాటలు చాలా కొదువులైపోయాయి. సాంగ్ ఆఫ్ ఎవెంజలిజం. ఫోర్త్ది సాంగ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఒకరినొకరు ప్రోత్సహించాలి. ఇక్కడ ఏమంటుంటే మనకు దిగులు లేదు, భయం లేదు అని చెప్తున్నాడు. దేవుడు మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగ చేశాను. డోంట్ వరీ మనం చెప్పుకోవాలి, మనం భయపడద్దు, దిగులు పడద్దు. వీటన్నిటి నుంచి తప్పించి మనకు రక్షణ ప్రభు కలగ చేశాడు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి అడ్వెంట్ కాలంలో. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక సమస్యలతో ఉన్నాం, ఒక్కొక్కరు ఒక బాధలతో పోరాడుతూ ఉన్నారు, ఒక సమస్యతో వేధించబడుతున్నారు. ప్రతి వారు కూడా ప్రోత్సహించుకుందాం. సాంగ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ప్రోత్సహించుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మన శత్రువుల చేతి నుంచి, మనం ద్వేషించే వారందరి చేతి నుంచి తప్పిస్తాడు. తప్పించని మాట చెప్తున్నాడండి. ఎంత అద్భుతమైన సాంగ్ కదా. మనం అనుకుంటాం చాలామంది, ఇక నేను దేవుడు నిన్ను ఎవరు తప్పించలేరు, నీ సమస్యలు అలా ఉంటారు అన్నట్టు అనుకోకూడదండి. దేవుడు తప్పిస్తాడు. సాంగ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. మన పాటలో కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి, ప్రోత్సాహం ఉండాలండి. మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, నిరాశపరచకూడదు. ఎందుకంటే మన ప్రోత్సాహ గీతాలు కూడా పాడాలి. తన పరిశుద్ధుల ప్రవక్తలు కూడా అదే మాటలు పలుకుతారు, ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి అని ఈ మాటలు కూడా మనకు తెలియచేయబడుతున్నాయి. ఆ ఎంకరేజ్మెంట్ అనేది మనకు కనపడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. పౌలు గారు ఏమంటున్నాడో. పౌలు గారు చాలా చక్కని మాటలు అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు. ఏమండి, ఒకనొకడు ఎందుకు దేంతో బోధించుకోమంటున్నాడు? పాటలతో, కీర్తనలతో, పద్యములతో కదా బోధించుకోండి. ఎందుకు బోధించుకోండి అంటే ఆ కాలంలో బైబిల్ లేదండి. బైబిల్ లేదు, ఆ కాలంలో బైబిల్ లేదు. మరి బైబిల్ లేకపోతే ఎట్లా? పాటలు ఉండేవి. గమనించండి. ఇప్పుడు మనకంటే వాక్యం వచ్చింది. మొదటి శతాబ్దంలో వాక్యం ఎక్కడుందండి? పౌలు గారు రాసినటువంటి ఆ పత్రిక రాకముందు ఎక్కడున్నది చెప్పండి. అందుకే మీరు పాటల ద్వారా, కీర్తన ద్వారా మీరు ప్రోత్సహించుకోండి, బోధ చేసుకోండి అని చెప్తున్నాడు. ఎంకరేజ్మెంట్, సాంగ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. మన పాటలో కూడా కొన్ని పాటలు మనం పాడితే ఎంత ఎంకరేజ్ అవుతుందో తెలుసండి. పాడేటప్పుడు చాలామంది ప్రోత్సహించబడతారు. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్లో మనం ప్రోత్సహించే పాటలు కూడా పాడాలనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వది మనం చూస్తే సాంగ్ ఆఫ్ ఎగ్జార్టేషన్. ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి. ఎగ్జార్టేషన్ ఏంటి? ఎగ్జార్టేషన్ అంటే ఇక్కడ చెప్తున్నాడు, మనం ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు ఈ రక్షణ కలుగు చేసను. ఎగ్జార్టేషన్. గమనించండి. ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి. ఏమని హెచ్చరిక చేసుకోవాలి? దేవుడు మనకెందుకు రక్షణ ఇచ్చాడనంటే ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను సేవించడానికి దేవుడి రక్షణ కలుగ చేశాడు. దేవుడు వచ్చిగా పాట పాడడానికి మనం పిలవలేదు. దేవుడు ఎందుకు రక్షణ కలుగ చేశాడనంటే ప్రతి వారు కూడా పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సన్నిధిని సేవింపాలి, పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మన జీవితం నీతిగా ఉండాలి. ఈ అడ్వెంట్ కాలంలో పరిశుద్ధుడైన దేవుణ్ణి నేను ఎలా సేవించాలంటే పరిశుద్ధముగాను నీతిగాను సేవించాలని ఎగ్జార్టేషన్, హెచ్చరికలిస్తూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలులారా, మెస్సయ్య రాబోతున్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా ఆయన సన్నిధిని భూమి మీదకి తీసుకురాబోతున్నాడు. సాక్షాత్ ఇప్పుడు ఆయనే సన్నిధి రాబోతుంది. ఇప్పుడు టెంపుల్ కాదు ఆయన సన్నిధి, సాక్షాత్ ఇమ్మానుయేలే ఆయన మనకు సన్నిధిగా ఉంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం అందరము ఎలా ఉండాలంటే పరిశుద్ధముగాను నీతిగాను సేవించాలి అని చెప్తున్నాడు. ఎగ్జార్టేషన్. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? ఎగ్జార్టేషన్ మనం చేయగలుగుతున్నాం? హెచ్చరికలు మనం ఇవ్వగలుగుతున్నామా? ఆలోచించేయండి. ఒక మంచి పాట ఉందండి. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును హృదయార్పణ, తిరిగి నలిగిన ఆత్మతో
గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపగా తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడూ మరువవు విడువవు ఎడబాయవు. కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా విమోచన. విమోచనగా నామూలతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి హర్షింతును నే పాడేదను. నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. ఈ పాట రాసింది మాధుర్యమని ఒక పెద్దవిడ రాశారు. మాధుర్యమని ఆవిడకి 87 సంవత్సరాలు. ఇప్పుడు కర్నూలులో ఉంటారు ఆవిడ. 87 ఇయర్స్. ఆమె ఇక్కడ గోల్కొండ చౌరస్తలో హెబ్రోన్కి వెళ్ళేది. తన 15వ ఏటలో దేవుని సన్నిధిలో కూర్చుంది. కొంచెం వాళ్ళు హెబ్రోన్స్ వాళ్ళు కిందే కూర్చోవాలి, పైన కూర్చునే అవకాశం లేదు. చాలాసేపు వాళ్ళ అవర్స్, వాళ్ళు దాదాపు 4 అవర్స్ ఉంటుంది వాళ్ళకి వర్షిప్. కొంచెం కాళ్ళు పట్టుకుని కాళ్ళు చాపుకుంది. పైనుంచి పులిపెట్టి నుంచి బక్ సింగర్ అన్నారు, మాధుర్యం సిట్ రైట్ అన్నాడంట. సిట్ రైట్. అమ్మాయి బాగేడ్చింది. బక్సింగ్ గారు పర్సనల్ కలుసుకుని బాగేడ్చింది. లేదయ్యా కొంచెం కాలు లాగిట్లా అన్నాను అనంటే, ఎందుకు చెప్తున్నానంటే తర్వాత కొంతకాలానికి ఆమె 10th క్లాస్లో ఉండగా ఒక పాట రాసింది. ఆ పాటే నా ప్రాణప్రియుడా యేసునాథా. 87 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసులో ఈ పాట రాసింది. ఈ పాటకి ఎంత వయసు ఉందో ఆలోచించేయండి. ఆమె ఇంకా బ్రతికుంది కర్నూలులో. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను సేవించాలి. సాంగ్ ఆఫ్ ఎగ్జార్టేషన్, హెచ్చరికలు ఉండాలి. ప్యాంపరింగ్ ఉండకూడదు సంఘములో. ఖచ్చితమైన హెచ్చరికలు మనం జరిగించాలి సంఘములో. ఇక్కడ జకర్యా, వృద్ధుడైన జకర్యా ప్యాంపరింగ్ చేయటం లేదు సంఘాన్ని. అయ్యా ఇశ్రాయేలులారా, ఆయన సన్నిధిని మీరు పరిశుద్ధముగా ఉండాలి. ఆయన సన్నిధిని మీరు నీతిగా సేవించాలి. ఆయన సన్నిధిలో క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమని తన పాటలో ఎగ్జార్టేషన్ ఇస్తా ఉన్నాడు, హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయమో ఆలోచించేయండి. నిజమే దేవుని బిడ్డలారా, అసలు కొత్త నిబంధన గ్రంథంలో స్పేస్ లేదనుకుంటే ఈ కుటుంబం కొరకు ఎంత స్పేస్ ఇచ్చాడు. మీరు పాటలే పాడారా, పరిచర్య చేశారా, దేవుని కొరకు జీవించారా, ఎన్ని వచనాలు వీరి కొరకు దేవుడు కేటాయించాడు. మనం కూడా మన జీవితంలో అలాంటి సిన్సియారిటీ కలిగి ఉంటే, మనం కూడా ఒక రకమైనటువంటి జీవితాన్ని మనం అద్భుతంగా ప్రభు కొరకు జీవించగలిగితే, దేవుని బిడ్డలారా, మన నోట కూడా దేవుడు ఇలాంటి కార్యములు జరిగిస్తాడనే విషయాన్ని ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సాంగ్ ఆఫ్ ఎగ్జార్టేషన్. 6వది సాంగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఓ శిశువా, సర్వోన్నతుని యొక్క ప్రవక్తన పడదు అని చెప్తూ, నీవు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభుకు ముందుగా నడుతువు. ఎంత అద్భుతం అండి ఎక్స్పెక్టేషన్. ఏంటి, దేవుడు మన నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు. ఎందుకనంటే ఆనాడు జాన్ ది బ్యాప్టిస్ట్ యేసు ప్రభుకు ముందుగా నడిస్తే, ఈ రోజున అడ్వెంట్ సీజన్లో దేవుని కొరకు ముందుగా నడవాలండి. ప్రభు కొరకు నడవాలి, ముందుగా నడవాలి, మార్గమును సిద్ధపరచాలి. దేవుని కొరకు ముందుండి మార్గమును సిద్ధపరిచి అనేకులను అడ్వెంట్ కాలంలో దేవుని సన్నిధికి తీసుకురావాలి, ఆ రక్షకుని దగ్గరికి తీసుకురావాలి.
జాన్ ది బాప్టిస్ట్ మార్గం సిద్ధపరచడం మాత్రమే కాదు, జాన్ ది బాప్టిస్ట్ ఆ రక్షకుని వైపు, ఆ మెస్స వైపు అనేకులను చూపించాడు. నిజమే, మనం కూడా మన జీవితంలో ఒక ఎక్స్పెక్టేషన్ దేవుడు కోరుతున్నాడు, నీవు ఆయనకు ముందుగా నడవాలని. ఆనాడు యోహాను ముందుగా నడిస్తే ఈ అడ్వెంట్ సీజన్లో నీవు దేవుని కొరకు నడిచేవాడుగా ఉన్నావా? దేవుని కొరకు ముందుగా నడిచి ఆయన మహిమపరిచి అనేకులను దేవుని తట్టు తిప్పేవారు ఉన్నామా అనేది మనకు కనపడుతుంది. సాంగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. 7వది సాంగ్ ఆఫ్ ఎన్లైట్మెంట్. ఆయన చీకటిలో ఉన్న వారికి ఉంది కదా, చక్కగా ఉంది కదా, చీకటిలోను మరణశైలను కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై ఆయన మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయము దర్శనమును అనుగ్రహించెను. ఎన్లైటన్మెంట్. నిజమే దేవుని బిడ్డారా, మరణంలోని చీకటిలో కూర్చున్న వారికి ఆయన వెలుగునివ్వడానికి తండ్రిని దేవుడు తన వాత్సల్యం బట్టి తన కుమారుని ఈ లోకాన్ని పంపించారు. ఇక్కడ మాట చెప్తున్నాను చూడండి, అరుణోదయ దర్శనమున కదా నీతి సూర్యుడును పంపించాడు. ఆనాటి ప్రపంచము మరణములో చీకటి ఛాయలో కూర్చున్నారు. మరణములో చీకటి ఛాయలో కూర్చున్న వారికి ఆయనే వెలుగుగా వారి మీద ప్రకాశించాడు. ఆయన ప్రకాశించడం ద్వారా వారికి జీవం వచ్చింది, సమాధానం వచ్చింది, పరలోకం వచ్చింది. నిజమే, ఈ లోకం కూడా ఎలా కూర్చున్నారంటే ఈ లోకం అంతా కూడా మరణంలోని చీకటి ఛాయలో కూర్చున్నారు. ఆనాటి ప్రపంచము మరణములో చీకటి ఛాయలో కూర్చుంటే ఈనాడు ప్రపంచం, ముఖ్యంగా మన భారతదేశం, చీకటిలో మరణ ఛాయలో కూర్చుండి మన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ చీకటిలో మరణం కూర్చున్న వారికి ఇప్పుడు నీతి సూర్యుడు వెలిగివ్వడు, కానీ మనమే ఆ నీతి సూర్యుడు మనకు వెలుగునిచ్చాడు. నేను వెలుగైన ప్రకారము మీరు కూడా లోకమునకు వెలుగుగా ఉండవాలని చెప్పారు. ఇప్పుడు ఆ వెలుగు మనమే, ఆ వెలుగు మనమే. అడ్వెంట్ సీజన్లో ఇప్పుడు అరుణోదయ దర్శనమున వారికి వెలుగునిచ్చడానికి యేసు ప్రభు నీతి సూర్యుడిగా రాడు, కానీ ఈ రోజున ఆ వెలుగునివ్వాల్సిన బాధ్యత ఈ ప్రపంచం మీద, మన మీద ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ఇక టెంపుల్లో అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలము ఆవరణం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, టెంపుల్లో బయట మనం ఆవరణం ఉంది కదండి, మనం అక్కడ పెట్టుకుంటాం కదా బయట చెప్పుల దగ్గర ఆవరణం అనుకోండి. ఆవరణంలో 2 వస్తువులు ఉంటాయి. ఒకటి బలిపీఠముడు కనపడుతుంది, ఎత్తడి బలిపీఠం కనపడుతుంది, బలులు అర్పించడానికి గంగాళం కనపడుతుంది. లోపలికి వచ్చేవారు యాజకుడు గంగాళం దగ్గర కాళ్ళు కడుక్కొని మన పాపముల కొరకు, చిన్న పాపమైన పెద్ద పాపమైన పాపమేనండి. చిన్న పాపము, పెద్ద పాపము, కొద్ది పాపము, ఆ పాపం లేదు. ఏ పాపమైనా పాపం అంటే పాపమే. ఆ బలర్పిస్తాడు పాపం తగినట్టుగా. ఆ బలర్పించిన తర్వాత లోపలికి వస్తాడు. లోపలికి రాగానే దీపస్తంభం ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, టేబుల్ ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో రాగానే అక్కడ మందసం ఉంటుంది, అక్కడ కరుణాపీఠం ఉంటుంది. ఇది మందిరం యొక్క డిజైన్. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మనకు దీపస్తంభం ఉండాలి ఖచ్చితంగా. లూథరన్ చర్చ్ అంటే చాలు, ఖచ్చితంగా దీపస్తంభం ఉండాలి కదా. 7 కాండాలు ఉంటాయి, మొత్తం 7 లైట్స్ ఉంటాయి. మనము క్యాండిల్స్ కంటే ఈ యొక్క దీపస్తంభం ఖచ్చితంగా ఉండాలి. ఇస్రాయేల్ దేశంలో పార్లమెంటు ముందు దీపస్తంభం ఉంటుంది. ఎందుకంటే దీపస్తంభం ఏంటంటే ఎప్పటికి కూడా వెలుగునివ్వడానికి దీపస్తంభం పెట్టాడు, వెలుగునివ్వడానికి. ప్రభు చిత్తమైతే మనం కూడా ఒక దీపస్తంభాన్ని మనం అరేంజ్ చేసుకోవాలండి. బ్రాస్తుంది దేవాలయం గురించి కూడా మనం ఆలోచించాలి. అటువంటిది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ దీపస్తంభం మీద ఎప్పుడు కూడా అవి వెలుగుతూనే ఉండాలి. కొన్నిసార్లు ఆ దీపం వెలగపోవడం గల కారణం సరిగా మసక ఎందుకుంటుందనంటే అది కాలి ఒత్తి అంతా కూడా ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతుంది. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఆ ఏదైతే వెలుగునివ్వదో దాన్ని కట్ చేసి యథావిధిగా స్థానం తీసుకొస్తాడు. అప్పుడు మంచి వెలుగు ఉంటుంది. ఈరోజు నిజమే దేవుని బిడ్డలారా, అది దీపస్తంభం వెలుగునివ్వడానికి అది అక్కడుంటే ఇప్పుడు దీపస్తంభం నీవు నేనే. మన ఒత్తి సరిగ్గా వెలుగుతుందా? కనపడకుండా వెలుగుతున్నామా? సరిగ్గా వెలుగుతున్నామా? అడ్వెంట్ సీజన్లో ఆలోచించేయాలి. ఎందుకంటే మీరు లోకమునకు వెలుగైనారని ప్రభు చెప్పాడు. ఇప్పుడు నీతి సూర్యుడు రాడు, నీతి సూర్యుడు మనలో ఉన్నాడు. మనలో ఉన్న నీతి సూర్యుడిని లోకానికి, ప్రపంచానికి చూపించాలి. ఎందుకంటే లోకమంతా కూడా మరణంలోనూ చీకటి ఛాయలో కూర్చున్నారు, వాళ్ళకి తెలియటం లేదు.
ఆ వెలుగు మనం ఇచ్చాడు దేవుడు. ఆ వెలుగు మనం ప్రకాశించాలి. అడ్వెంట్ సీజన్లో మన బత్తిని కట్ చేసుకుందాం. ఎక్కడైతే మసక ఉన్నదో మన జీవితం వెలగకుండా, ఏదైతే అడ్డుపడ్డాయో మన జీవితంలో అవన్నీ తొలగించుకుంటేనే తప్ప మన జీవితంలో దీపవృక్షం వలె సరిగా వెలగలేము. ఎందుకంటే నేటి కాలంలో దేవుడు మనల్ని దీపస్తంభంగా పెట్టాడు. అందుకని ఆయన గురించి, యోహాను గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు మండుచున్న దీపమై ఉండెను అని అంటున్నాడు. మనమే సాక్షిగా ఉండాలండి, మనమే దీపంగా ఉండాలి. సాంగ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. మరణఛాయలో చీకటిలో కూర్చున్న వారికి వెలుగునివ్వడానికి. ఈ రోజున గతంలో మనం చీకటిలో మరణఛాయలో కూర్చున్నాం, కానీ అరుణోదయమున నీతిసూర్యుడు మనం దర్శించినప్పుడు మన జీవితంలో వెలుగు వచ్చింది. ఇంకా ఈ లోకంలో అనేక మంది ఇలాంటి ఛాయలు కూర్చున్నారు. వారిని వెలిగివ్వాలంటే మనమే వెలుగుగా ఉండాలి, మనమే వెలిగించబడాలి. మన ఒత్తిడి సరి చేసుకుని ముందుకు సాగుదాం. ఈ సాంగ్లో సాంగ్ ఆఫ్ ఎక్స్టోల్, సాంగ్ ఆఫ్ ఎమిన్స్పిరేషన్, సాంగ్ ఆఫ్ ఎవెంజలిజం, సాంగ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, సాంగ్ ఆఫ్ ఎక్సోర్టేషన్, సాంగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, సాంగ్ ఆఫ్ ఎన్లైట్మెంట్. మనమే వెలిగించి అనేక జీవితాన్ని వెలిగించే వారు ఉండి అనేకులను ప్రభుత్వం నడిపిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అతి కృపటి సహాయం ఉదయకాలం ముందు మనకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. సమస్త జ్ఞానములకు మించిన మన తండ్రి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవా కలుగ చే